డియర్ టీచర్స్, నేను మీ వేణు బాలకొండ. మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ప్రియమైన మిత్రులారా, ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్ ది సేమ్ టైం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఎస్జిటి మరియు టెట్ పేపర్ 1 రాసే అభ్యర్థులందరికీ కూడా శుభవార్త ఏమిటంటే, ఈ రోజు నుంచి మీ అందరికీ కూడా మినీ గ్రాండ్ టెస్టులు నిర్వహించబోతున్నా. మీకు మినీ గ్రాండ్ టెస్ట్ 1 అనేది అవైలబుల్గా ఉంది. మరి ఎట్లా రాయాలి ఈ మినీ గ్రాండ్ టెస్ట్ 1 అని అంటే, ముందుగా వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్ యొక్క లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. దాన్ని క్లిక్ చేసి మీరు ఏం చేయాలంటే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత స్టోర్ అని ఉంటుంది. ఆ స్టోర్లోకి వెళ్తే మీకు ఇలా ఎస్జిటి ట్రై మెథడ్ కోర్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఏమొస్తుందంటే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇందులో మినీ గ్రాండ్ టెస్ట్ 1 ఫర్ ఎస్జిటి అని ఉంటుంది. సో దీనిలో అటెంప్ట్ టెస్ట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మీరు ఎగ్జామ్ రాయటం చాలా సింపుల్గా ఉంటుంది ప్రొసీజర్. మీరు చేయాల్సింది కింద యాప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, ఓకేనా? దాన్ని క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. స్టోర్లోకి వెళ్ళండి. దాని మీద ఎస్జిటి కోర్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మినీ గ్రాండ్ టెస్ట్ 1 ఫర్ ఎస్జిటి అనే కాడ అటెంప్ట్ టెస్ట్ అంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీరు ఎగ్జామ్ సులభంగా రాయొచ్చు అని గమనించండి, ఓకేనా? సరే, ఇక విషయంలోనికి వస్తే, ఇప్పుడు ఈ టెట్ ఈ వారం రోజులు ఇవి చేయండి. మరి ఏం చేయాలా? టెట్ ఈ వారం రోజులు ఏం చేయాలి అంటే, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మీ మీద మీరు కాన్ఫిడెన్స్గా ఉండండి. మీ మీద మీకు ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఎందుకంటే నేను ఖచ్చితంగా మంచిగా రాయగలిగితే ఎగ్జాము మంచి మార్కులు వస్తాయని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? దిస్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని తిరగేయటం మర్చిపోదు. మీరు ఇప్పుడు ప్రతి కాన్సెప్ట్ని 1 by 1 కాన్సెప్ట్ చదువుకుంటా వెళ్ళండి. ఇలా కాన్సెప్ట్ చదువుకుంటూ వెళ్ళే క్రమంలో ఏ కాన్సెప్ట్ అయితే చదువుతున్నారో, ఏ చాప్టర్ అయితే చదువుతున్నారో అది ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఎటువంటి బిట్లు ఇచ్చాడు అనేది చూడండి, ఓకేనా? ఆ ప్రీవియస్ బిట్లు చూస్తూ ఆ కాన్సెప్ట్ చదువుకుంటూ పోతే మీకు ఏం చదవాలా ఏం చదవకూడదని ఒక అవగాహన ఏర్పడుతుంది. త్వరగా క్విక్ రివిజన్ చేయాలి, ఓకేనా? ఇది రెండో అంశం. ఇక మూడో అంశం ఏంటంటే, మీకు ఆల్రెడీ గతంలో చాలా ఎగ్జామ్స్లో సక్సెస్ అయి ఉన్నారు. ఆ సక్సెస్ అయినప్పుడు ఏం స్ట్రాటజీ లేదా ఏం వ్యూహాన్ని అనుసరించారో గుర్తుకు తెచ్చుకోండి. ఆ వ్యూహాన్ని ఇక్కడ అమలు చేయండి. మీరు గుర్తుకు తెచ్చుకోండి. మీరు మీ జీవితంలో ఏం ఎగ్జామ్స్ రాయలేదా? ఎగ్జామ్స్ రాయకుండా ఎక్కడి దాకా వచ్చారా? ఖచ్చితంగా రాశారు. చాలా ఎగ్జామ్స్లలో సక్సెస్ అయ్యారు. 80% ఎగ్జామ్స్లో సక్సెస్ అయ్యారు. మరి అలా సక్సెస్ అయినటువంటి ఎగ్జామ్స్లో మీరు ఎటువంటి వ్యూహాన్ని అనుసరించారు? దాన్ని గుర్తుకు తెచ్చుకుని పేపర్ మీద పెట్టండి. పేపర్ మీద పెట్టి దాన్ని ఏం చేస్తారంటే, ముఖ్యంగా దాన్ని అటువంటి స్ట్రాటజీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా? తర్వాత ఇంకొక విషయం చెప్తున్న, జాగ్రత్తగా వినండి. ఏమిటనంటే చాలా ముఖ్యమైనది, చాలా కీలకమైనది. ఏంటి ఆ ముఖ్యమైన కీలకమైన అంశం ఏందో తెలుసా? సో మీ దగ్గర ఒక ఆయుధం ఉందండి. ఏమిటి ఆయుధమో తెలుసా? సెల్ ఫోన్ అనే ఆయుధం. దీన్ని ఎక్కువగా ఉపయోగించకండి, ఓకేనా? ఎక్కువగా ఉపయోగిస్తే నష్టపోతారు. ముఖ్యంగా వాట్సాప్ గ్రూపులలో చాటింగ్స్ ఉంటాయి, క్వశ్చన్ పెడుతుంటారు, దాని మీద డిస్కషన్ నడుస్తుంటుంది. మీకు తెలియకుండానే టైం అంతా వేస్ట్ అవుతుంది, ఓకే? ఇది ఎలక్షన్ సమయము. సో ఈ ఎలక్షన్ సమయంలో మీరందరూ కూడా మా ఎలక్షన్కి ముందు తర్వాత రిజల్ట్ ఎవరు గెలుస్తారు ఇవన్నీ మీకు అనవసరం. మీకు దృష్ట్యా ఏంటంటే ఒకటే దృష్టి ఉండాలా, ఎగ్జామినేషన్లో సక్సెస్ కావటం అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇప్పుడు పోతే మళ్ళీ ఒక 5 సంవత్సరాల తర్వాతనే వస్తుంది. మళ్ళీ ఎలక్షన్ మూమెంట్లో డిఎస్సి వేస్తారు, ఓకేనా? సో ఇప్పుడు టెట్ అనేది డిఎస్సికి ప్రీ ఫైనల్ లాంటిది. ఇప్పుడు మీరు 2020 మ్యాచ్ ఆడాలి, ఓకేనా? సో కాబట్టి ప్రిపరేషన్ క్విక్గా ఉండాలా. తర్వాత ప్రిపేర్ అయ్యే విధానము, క్వశ్చన్ పేపర్ల దగ్గర పెట్టుకోవాలి, ముందుకు వెళ్ళాలి, ఓకేనా? అంతేగాని సెల్ ఫోన్తో కబుర్లు సొల్లు వేయొద్దు. సెల్ ఫోన్ చూడండి ఎప్పుడు మోటివేషనల్ వీడియో కోసం 4:30 to 5:30 ఆ టైంలో మీకు మైండ్కి సబ్జెక్ట్ ఎక్కదు కాబట్టి అప్పుడు చూడండి, ఓకేనా? ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక విషయం కూడా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. మీ మీద మీరు ఖచ్చితంగా నమ్మకంతో ఉండండి. ఖచ్చితంగా నేను ఎగ్జామినేషన్లో సక్సెస్ అవుతానని ఆత్మవిశ్వాసంతో ఉండండి. తర్వాత ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, వేరే వాళ్ళతో కంపారిజన్ వద్దు. మీ మిత్రులతో కానీ, లేకపోతే ఎక్కువ మార్కులు వచ్చినాయని, గత టెట్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారని, తక్కువ మార్కులు నాకు వస్తాయని అట్లాంటి కంపారిజన్ వద్దు. మీరు మంచిగా చదువుకుంటారు, ఎగ్జామినేషన్లో సక్సెస్ఫుల్గా మీకు కంటెంట్ ఉందండి. కంటెంట్లో మీరు ఎట్లేదన్నా, ఇప్పుడు మీరు పేపర్ 1 కాబట్టి, లేదా పేపర్ 2 అనుకోండి, పేపర్ 1 వాళ్ళైనా పేపర్ 2 వాళ్ళైనా కంటెంట్ ఉందండి. ఈ కంటెంట్లో మీరు ఏం చేస్తారు? ఖచ్చితంగా మీకు ఒక 24 మార్కులలో, పెడగాజీ కాకుండా 24 మార్కులలో కనీసం అట్లీస్ట్ 17, 18 ఈజీగా వస్తాయి, చదివినా చదవకపోయినా. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మీకు తెలుగు ఉందండి, తర్వాత ఇంగ్లీష్ ఉందండి. తెలుగు ఇంగ్లీష్లో మీరు ఒక విషయాన్ని గమనించండి. తెలుగులో ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, పైన పారాగ్రాఫ్ ఇచ్చి కింద క్వశ్చన్ ఇస్తాడు, 5 మార్కులు ఈజీగా వస్తాయి. తర్వాత ఇంగ్లీష్లో పైన పారాగ్రాఫ్ ఇస్తాడు, కింద క్వశ్చన్స్ ఇస్తాడు, 5 మార్కులు ఈజీగా వస్తాయి, 10 మార్కులు. తర్వాత తెలుగులో ఇంకోటి పోయం ఇస్తాడు,
మీరు తెలుగులో పోయే మొత్తం చదువుకొని దాని ప్రతిపదార్థాన్ని కనుక చదువుకుంటే 5 మార్కులు కూడా ఎక్కడికి పోవు. ఓకేనా? 3 5 15 అంటే తెలుగు ఇంగ్లీష్లో 30 30 60లో 15 మార్కులు వచ్చిందంటే 1/4 వచ్చినట్లే కదా. ఇట్లా మనకు వచ్చినటువంటి వాటి మీద కాన్ఫిడెన్స్గా ఉండండి. రానటువంటి అంశాలు ఇంగ్లీష్ గ్రామర్ మీద దృష్టి పెట్టండి, తెలుగు గ్రామర్ మీద దృష్టి పెట్టండి. ఇంగ్లీష్ గ్రామర్ తెలుగు గ్రామర్ అవి ఒక 15 30 మార్కులు వస్తాయి. 45 మార్కులు ఇక్కడే ఉన్నాయి చాలా సింపుల్గా. ఓకేనా? మీరు చాలా సింపుల్గా ఈ 5 రోజులలో చేయాల్సింది, వారం రోజుల్లో చేయాల్సింది ఏంటంటే తెలుసా? ఇంగ్లీష్ గ్రామర్లో ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఒకసారి చూడండి, ఒక లుక్ వేయండి. అదేవిధంగా తెలుగులో కూడా సందులు, సమాసాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని అంటే పద్యాల యొక్క అంశాలు ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా ఉత్పలమాల, చెంపకమాల వీటన్నిటి గురించి కూడా మీరు చూసుకొని వెళ్ళండి. ఈ యొక్క 15 మార్కులు, ఈ యొక్క 15 మార్కులు 30 మార్కులు వస్తాయి. ఇట్లా మీరు తక్కువ సమయంలో ఎక్కువ ప్రిపేర్ అయ్యే అంశాలకి ప్రాధాన్యతనివ్వండి, సక్సెస్ అవుతారు. ఓకేనా? సో నేను చెప్పిన అంశాలు ఏవైతే ఉంటాయో మీ అందరికీ కూడా ఉపయోగపడతాయని అనుకుంటున్నా. మీరు ఆత్మవిశ్వాసంతో ఉండండి, వేరే వాళ్ళతో కంపారిజన్ వద్దు, సెల్ ఫోన్ ముట్టుకోవద్దు, ప్రీవియస్ పేపర్లు తిరగేయండి. ఈ అంశాలు కనుక చేస్తే టెట్ ఎగ్జామ్లో విజయం మీదే. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి ఫ్రీ గ్రాండ్ టెస్ట్ 2 అనేది May 15th నిర్వహించబోతున్నా. సో దానికి సంబంధించి కూడా మీకు కింద యాప్ యొక్క లింక్, కోర్స్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఎస్జిటి వాళ్ళు మాత్రం పేపర్ 1 రాసేవాళ్ళు, ఎస్జిటికి డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఇప్పటి నుంచి రోజు ఎగ్జామ్ ఉంటుంది, రోజుకు ఒక ఎగ్జామ్ రాయండి. ఓకేనా? ఈ వీడియోని ఎండ్ వరకు చూశారని నేను అనుకుంటున్నా. మీ మిత్రులందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నా. లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అనడా.